అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి సెంట్రల్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ ఉంది కదా హైదరాబాద్లో. ఇందులో కొన్ని చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్నీ రిలీజ్ చేశారు. లైక్ ప్రాజెక్ట్ ఇంజనీరింగు, అలాగే ప్రాజెక్ట్ అసిస్టెంటు, ప్రాజెక్ట్ మేనేజర్సు, ప్రాజెక్ట్ ఆఫీసర్సు, టెక్నీషియన్సు. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్నీ కూడా రిలీజ్ చేశారు. అయితే దీనికి విద్యా అర్హత వచ్చేసరికి డిగ్రీ కానీ, డిప్లొమా కానీ, ఇంజనీరింగ్ కానీ, బీటెక్ కానీ, ఎంసీఏ కానీ చేసిన వారు ఎవరైనా సరే, మేల్ అయినా ఫీమేల్ క్యాండిడేట్స్ అయినా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. చాలా మంచి జాబ్స్. అలాగే 800కి పైగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ అనేది ఇస్తాను, జాయిన్ అవ్వండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాం మన టెలిగ్రామ్ ఛానల్లో. సమ్ ప్రోడక్ట్స్ ట్యాగ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఫ్లిప్కార్ట్, మింత్రాలో మనకి ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి. సో అది ఇప్పుడైతే మనం వీడియోలో అయితే తెలిపోదాం, చూడండి. ఇక్కడ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ ఉంది కదా, అదే డిఏసి అంటే చెప్పాను కదా, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్. సో ఇక్కడ హైదరాబాదు ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఫర్ వేరియస్ కాంట్రాక్చువల్ పొజిషన్స్ అయితే ఇచ్చారు. సో మనకి ఇప్పుడు ఉంది కదా ఈ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ కంప్యూటింగు, ఈ మనకి చాలా బ్రాంచెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఓన్లీ హైదరాబాద్ అనే కాదు, పాట్నా, రాజస్థాన్, తమిళనాడు, తిరువనంతపురం, చెన్నై. సో అలా చాలా మనకి ఒక్కొక్క స్టేట్ వైజ్గా కూడా ఉన్నాయి. కాబట్టి హైదరాబాదు, ఇక్కడ మనకి తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి కదా, హైదరాబాద్కి అప్లై చేసుకోవాలంటే చేసుకోవచ్చు. లేదు మాకు ఇక్కడ ఇంట్రెస్ట్ లేదు అనుకునే వాళ్ళు చెన్నై, ఇట్లా చాలా ఉన్నాయి. తమిళనాడు ఉంది, పాట్నా ఉంది, గౌహతి ఉంది, ఇలా చాలా ఉన్నాయి. కాబట్టి మీరు అక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు. సో అది అయితే ఇందులో మనకి ఇవి కాంట్రాక్ట్ పొజిషన్స్, అంటే ఇవి కాంట్రాక్ట్ కింద తీసుకునేటప్పుడు ఆఫ్టర్ పర్మనెంట్ చేస్తారు. అయితే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇది. సో ఇవి హైదరాబాద్లో ఉండే పోస్టుల యొక్క వివరాలు అనేది ఇక్కడ నేను చెప్తున్నాను. సో అదర్ స్టేట్ ఉంటాయి కదా, అదర్ స్టేట్వి మీరు చూడాలి అంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను, చూడండి. ఎందుకంటే అదర్ స్టేట్వి నేను చేయట్లేదు వీడియో, ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో ఉండే వేకెన్సీ లిస్ట్ మాత్రమే చెప్తున్నాను. అలాగే ఇక్కడ చూడండి ఏమిచ్చారు, మనకి బేసిక్గా ఉండాల్సిన నాలెడ్జ్ ఏంటి అనేది కూడా ఇచ్చారు. ఇక్కడ పొజిషన్ అంటే పోస్ట్ ఏ పోస్టు, ఎన్ని వేకెన్సీస్, డొమైన్స్, లొకేషను, అలాగే వ్యూ డీటెయిల్స్. మీరు ఇది ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే డీటెయిల్స్ వస్తాయి. అండ్ ఆల్సో మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేయడం అంటే నార్మల్గా మీ యొక్క వివరాలు, బేసిక్ మీ నేము, ఫాదర్ నేము, మీరు ఏం చదువుకున్నారు, మీ యొక్క పర్సంటేజ్ ఏంటి, మీకు రిలివెంట్ ఫీల్డ్లో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా, ఇలాంటివన్నీ కూడా వీళ్ళైతే చూస్తారు. సో కాబట్టి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ ఇది ఉంది కదా, దీనిపైన మీరు క్లిక్ చేస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎలా అప్లై చేయాలి కూడా ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి. సో అది మీరే చూడొచ్చు నేను చెప్పడం కంటే. ఇక్కడ నేను బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఇక్కడ ప్రాజెక్ట్ అసోసియేట్ అంట, ప్రాజెక్ట్ అసోసియేట్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్, వెబ్ అప్లికేషన్స్ డెవలప్మెంట్ అనేది తెలిసి ఉండాలి, మీకు బేసిక్ అది వచ్చి ఉండాలి. హైదరాబాద్లోనే జాబ్ అనేది ఉంటుంది. అలాగే ప్రాజెక్ట్ అసోసియేట్ ఫ్రెషర్ అంటే మీకు ఇక్కడ ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. నార్మల్ మీకు ఎంసీఏ కానీ, నార్మల్ ఇంజనీరింగ్ కానీ, డిప్లొమా కానీ, గ్రాడ్యుయేషన్లో స్పెషల్ కంప్యూటర్ సబ్జెక్ట్స్ కానీ ఉండేవాళ్ళు మీరు ఈ ఫ్రెషర్స్ కింద, ప్రాజెక్ట్ అసోసియేట్ కింద మీరు జాయిన్ అవ్వచ్చు. అయితే దీనికి నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్, సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్, డేటా సెంటర్స్, అంటే క్లౌడ్ అడ్మినిస్ట్రేషను. సో వీటిపైన మీకు డొమైన్ అనేది తెలిసి ఉండాలి, అంటే బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. సో ఇది ఫ్రెషర్స్ కాబట్టి ఫ్రెషర్స్ ఎవరైనా సరే యూజ్ చేసుకోండి. బీటెక్ వాళ్ళు కానీ, ఎంసీఏ చేసిన వాళ్ళు కానీ, ఆ డిగ్రీలో ఏదైనా కంప్యూటర్ మీకు ఆ సబ్జెక్ట్ ఉన్నా సరే, డిప్లొమా వాళ్ళు కానీ సరే అప్లై చేసుకోవచ్చు దీనికి. ఇది కూడా హైదరాబాద్లోనే. ఫుల్ డీటెయిల్స్ కోసం దీనిపైన క్లిక్ చేయండి. అండ్ ఆల్సో ఇవి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 12 వేకెన్సీస్ ఉన్నాయి. ఫ్రెషర్స్గా మీరు 12 వేకెన్సీస్ అనేది అప్లై చేసుకోవచ్చు. అండ్ ప్రాజెక్ట్ అసోసియేట్ 1 వేకెన్సీ. ఈ 1 వేకెన్సీ ఏంటంటే
ఎడ్యుకేషన్ ట్రైనింగ్ కోఆర్డినేటర్స్ ఉంటారు కదా, ఎడ్యుకేషన్ ట్రైనర్స్ ఉంటారు కదా, అది ఓన్ సింగిల్ పోస్ట్ అనేది వీళ్ళైతే రిలీజ్ చేశారు. ఇది కూడా హైదరాబాద్లోనే ఉంటుంది. సో అది అండ్ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్, ఇక్కడ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అడిగారు. సో మీకు రిలవెంట్ ఫీల్డ్లో ఏమైనా సరే ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే దీనికి అప్లై చేయొచ్చు. ఇవి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, హైదరాబాద్ లొకేషను. అండ్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మీకు ఇక్కడ ఎక్స్పీరియన్స్డే అడిగారు. సో నేను ఫ్రెషర్స్వి చెప్తాను చూడండి, ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు బెటర్ అప్లై చేసుకోవచ్చు. ఇది ఇక్కడ చూడండి, ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ ఫ్రెషర్సే ఉంది. సో ఇది కూడా వెబ్ డిజైనింగ్ కానీ గ్రాఫిక్ డిజైనింగ్ కానీ ఇవి వచ్చి ఉండాలి. ఇవి నార్మల్ ఇంటర్ వాళ్ళు కూడాను మీరు గ్రాఫిక్ డిజైనింగ్ కానీ వెబ్ డెవలప్మెంట్ కానీ ఇంటర్ క్వాలిఫికేషన్ ఉండేవాళ్ళు నేర్చుకుంటారు. వెబ్ డెవలపింగు అండ్ ఆల్సో గ్రాఫిక్ డిజైనింగు వీటిపైన మీకు నాలెడ్జ్ ఉన్న, ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్నా లేకపోతే హైయర్ క్వాలిఫికేషన్ ఉన్నా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్డ్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అలాగే ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్డ్ 7 వేకెన్సీస్ ఉన్నాయి. సైబర్ సెక్యూరిటీ, దీనిపైన మీకు నాలెడ్జ్ అనేది ఉండాలి. ఇది కూడా హైదరాబాదే ఉంటుంది. దీనికి అంటే మీకు ఇది ఉంది కదా, ఈ సైబర్ సెక్యూరిటీ వాటి ఏంటనేది కూడా మీరు ఇక్కడ వ్యూ డీటెయిల్స్లో చూస్తే మీకు పర్టికులర్గా అసలు మీకు ఉండాల్సిన మ్యాండేటరీగా ఉండాలి, ఈ సైబర్ సెక్యూరిటీలో కోర్సు ఏంటి, వాట్ మీకు ఏంటి ఉండాలి అనేది ఇక్కడ తెలుస్తుంది. కాబట్టి వ్యూ డీటెయిల్స్లో చూడండి. ఇట్లా ప్రాజెక్ట్ ఇంజనీరింగు అండ్ ప్రాజెక్ట్ లీడరు, ఇట్లా ప్రాజెక్ట్ మేనేజర్సు, చాలా వేకెన్సీస్ అనేది ఇక్కడ వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. సో మనకి చెప్పాను కదా 800 పైగా అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 800 పైగానే, నేను చూసిన జస్ట్ 800 అంటున్నాను, దానికంటే ఎక్కువగానే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అయితే ఇందులో మనకి మీకు బేసిక్గా ఇక్కడ క్వాలిఫికేషన్ అంటూ ఏమీ స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు. బట్ ఏంటంటే 12th డిప్లొమా, గ్రాడ్యుయేషను, అది నార్మల్ బ్యాచిలర్ డిగ్రీ అయినా ఇంజనీరింగ్ డిగ్రీ అయినా, అలాగే ఎంసీఏ కానీ పీజీ గ్రాడ్యుయేషన్ కానీ 12th to పీజీ వరకు క్వాలిఫికేషన్ ఉండి బేసిక్ ఇంగ్లీష్ కమ్యూనికేషను అండ్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండేవాళ్ళు ఈ పోస్టులకి అనేది అప్లై అనేది చేయొచ్చు. అలాగే ఇంకా ఇక్కడ వాళ్ళు మ్యాండేటరీగా ఉండాల్సిన కొన్ని కంప్యూటర్ అప్లికేషన్స్ అనేది మీకు ఏమైతే ఆ కోర్సెస్ అనేది ఇంపార్టెంట్ అవి ఇక్కడ ఇచ్చారు. సో వీటిలో మీకు ఏ నాలెడ్జ్ ఉన్నా సరే మీరు అప్లై చేయొచ్చు. అదొకటి. ఇంకా మనకి లాస్ట్ డేట్ అనేది ఇక్కడ ఇచ్చారు. ఎప్పుడంటే June 16 లోపలగా అప్లై అనేది చేయాలి. సో June 16 అంటే ఈ మంత్ నుంచి June 16 లోపలగా అప్లై అనేది చేయొచ్చు. ఇది వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.